సిద్ధపడాలి. మరి వరుడైన యేసు ప్రభు కూడా రాబోతా ఉన్నారు. వధువుగా నువ్వు సిద్ధపరచబడాలి. నీలో లోపం ఉంటే ఆయన నిన్నెలా తీసుకెళ్తాడు? ఆయన నీకెలాగ సహాయం చేస్తాడు? నువ్వు స్థిరపడాలి అంటే, దేవుడు నీకు సహాయం చేయాలంటే నీలో ఉన్న లోపాన్ని నువ్వు విడిచిపెట్టాలి. నువ్వు భక్తురాలివే, నువ్వు విశ్వాసురాలివే, నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు, కానీ చిన్న చిన్న లోపాలు నేను కప్పేస్తా ఉన్నావు. ఆ లోపాలు ఏంటో పరిశీలన చేసుకోవాలి. మనం అబద్ధము తప్పు కాదనుకుంటారు, కానీ అబద్ధము లోపము. అబద్ధమాడు పెదవులు నాకు అసహ్యములు అని చెప్తా ఉన్నాడు దేవాది దేవుడు. అదే పెదవులతో నువ్వు దేవుని స్తుతిస్తున్నావు, అదే పెదవులతో దేవుని ఘనపరుస్తున్నావు, అదే పెదవులతో కన్నీరు ఒలికించి నీ కళ్ళు కన్నీరు కారుస్తూ పెదవులతో ప్రార్థన చేస్తా ఉన్నావు. అదే పెదవులతో నువ్వేం చెప్తా ఉన్నావు? మళ్ళా అబద్ధం చెప్తా ఉన్నావు. సత్యుడైన దేవుడిని కూడా అదే పెదాలతో స్తుతించి అబద్ధాన్ని కూడా అదే పెదవులతో నువ్వు చెప్తా ఉన్నావంటే నీలో లోపం కాదది. నువ్వు సరి చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను నిలబెడతాడు. నువ్వు ఆశ్రయించావు, లోపాన్ని విడిచిపెట్టి ఆశ్రయించావు. కొంతమంది ఏం చేస్తారు?